చెప్పు చెప్పు ఆయనకి చెప్పు వల్లనా చెప్పు. మా తాగుబోతులు ఎవరైనా చూస్తారు సార్ ఆత్మశుద్ధి లేని ఆచార్యం మీద ఆత్మశుద్ధి లేని భాగం మీద చిత్తశుద్ధి లేని చేబులు లేక అవును దేవుడు నేను మంటకు దేవుడు పెట్టినాడు మంట కాదు పిల్లలు పుట్టు నేనన్నా ఎక్కువ వాండ గదిలో పెట్టు ఎందుకు గదిలో పెట్టు నేను గదిలో పెట్టు దేవుడు పిల్లలు పుట్టున్నాను ఎట్లా పడతారు పిల్లలు దిగితేనే పుట్టేది అవునా కదా అంతే నిన్న మనం డాక్టర్ తెచ్చిపోయింది రేపు చేసిన కేసు వీళ్ళు చెప్తున్నాం కదా 150 వేరే ఉంది అంటే 150 దిగిన దాన్ని 5 దిగిరు 150 గ్రాములు ఉంటుంది వీరే ఇంకా ఎక్కువ ఉంటుంది ఆఖరి రసం కాదు అంతే రసం మన కాడ ఏముంది రసం 20 గ్రామ్స్ కూడా ఉంటుంది మన కాడ రండి మీరే చెప్పేది చెప్పు చెప్పు 20 గ్రామ్స్ కూడా ఉంటుంది నా కాడ ఉంది నీ గోల్డ్ గిల్లుకోవాలి నీకు చెప్పు నేను కాసేపు 5 నిమిషాలు ఉంటాను నేను వెళ్ళిపోతాను నీ గోల్డ్ గిల్లుకోవద్దు కరిగేపాకు వాటిని మట్టు అర్థం చేసుకో తర్వాత మట్టు నీ పేస్ట్ తీసుకో 150 గ్రాములు అంటే వీడే ఉండే 5 దిగులు ఒక్కొక్క 50 గ్రాములు ఒక్కొక్క వీరం పెట్టేసింది డాక్టర్లు కడుపులో ఉన్న వీరం తీసుకొని నమ్మటే నీకు తిరిగినా కూడా నీ వీరం పట్టేస్తారంటే కట్టం మీరు ఆపరేషన్ చేస్తారు నీ వీరం బయట చేస్తారు దిగి నా కొడక కట్టం మరి సైన్స్ మరి డాక్టర్లు ఎందుకోకుండా అందుకని హత్యాలు చేస్తుంది అంటే అవునా కదా నువ్వు అన్నింటికి బాగా వాటి కాదు నువ్వు కానీ చేస్తావు అది చెప్పు ఓకే ఏమయ్యింది దూకరాదు ఏమన్నా దూకరాదు మొన్న ఒక ఆమెకంట ఆడిందంట అంటుందంట ఆడింది అంటుందంట ఆయనకి నువ్వు ఆ పని చేయబాబు లేనిపోయింది మనకి ఇంకోటి రోగాలు కూడా వస్తుంది లేనిపోయింది వెయిట్ వస్తుంది ఏంటి అయ్యో అయిపోతుంది చెప్పులు కాకపోతే వాడికి ఒక కిడ్నీ లేదంట వాడు చెప్పు షాపులు అంటున్నాడు వాడికి ఒక కిడ్నీ లేదు కిడ్నీ లేదా అన్న వాడు తిట్టిన బాగా తిట్టినామండి వాడికి లేదనుకో నీకెందుకు నీకు పోస్ట్ మాస్టర్ చేస్తాడు నేను పోస్ట్ మాస్టర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉందండి నీ కిడ్నీ తీసి వాడికి వేస్తా రా దండం పెట్టి నాకు ఇప్పుడు చెప్పు షాప్ మార్కెట్లో